గత 10 రోజులుగా హై డ్రామా మధ్య నడుస్తున్న దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం ప్రధాన కారణం ఈ కనిపిస్తున్న ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ ఇల్లే కారణం. అయితే ఈ ఇంటి కోసం ఇరుపక్షాలు ఏదైతే దువ్వాడ వాణి మరో పక్కన మాధురి కూడా ఇదే ఇంటి కోసం అయితే మాత్రం వివాదం అయితే చోటు చేసుకుంటుంది. అయితే ఈ ఇల్లు అంటే 2022లో దువ్వాడ శ్రీనివాస్ అండ్ వాణి మధ్యన వివాదం జరిగినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి బయటికి వచ్చేయడం జరిగింది ఇంటి నుంచి. ఆ క్షణంలో ఈ ఇంటిని కొంతమేర డబ్బుల రూపంలో ఆల్రెడీ ఈ స్థలాన్ని కొనుక్కోవడం జరిగింది. 2023 ఆగస్టు నెలలో ఈ స్థలాన్ని అయితే మాత్రం పార్వతీశం అనే ఒక రిటైర్డ్ టీచర్ దగ్గర కొనుక్కున్నారు. ఆయనకైతే అప్పుడులో కొంతమంది పెద్దలతో మాట్లాడుకుని కొంతవరకు నగదు ఇచ్చి మరి మిగతాది కొన్ని రోజులు గడువు పెట్టి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ నగదు అనేది ఇవ్వకుండా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు వాణి మరో పక్కన దువ్వాడ శ్రీనివాస్ మాధురిల మధ్య ప్రధానంగా ఈ స్థలం కోసమే గొడవలు ఎక్కువగా జరగడంతో ఇప్పుడు ఇంటి ఓనర్ ఎవరైతే స్థల ఓనర్ ఉన్నారో ఆయన బయటపడడం జరిగింది. నా స్థలం డబ్బులు పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత మాత్రమే మిగతా కార్యక్రమాలు మీరు చేసుకోండి, మీరు అమ్ముకొని ఆస్తులు తర్వాత క్యూర్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం ఇప్పుడు ఈ దుమారం నొప్పింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన ముగ్గురుతో పాటుగా మరో కొత్త ఎవరైతే స్థల ఓనర్ ఉన్నారో ఆయన కూడా ఎంటర్ అయ్యారు. మనం చూసుకోవచ్చు ఇది నేషనల్ హైవే. ఇది నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న ప్రాంతం అయితే ఇది వాల్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్లే ఈ మాధురి మరో పక్కన వీళ్ళు కూడా ఈ స్థలం కోసమే గొడవలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇది చూసుకోవచ్చు ఇంటి మొత్తం అంతా ఇల్లు కూడా ఒక సంవత్సరం లోపునే ఇల్లును కూడా పూర్తి స్థాయిలో దువ్వాడ శ్రీనివాస్ అయితే నిర్మించుకున్నారు. ఏదేమైనప్పటికీ మాత్రం దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఈ ఇల్లును అయితే ఇచ్చే పరిస్థితి అయితే లేదంటున్నారు. వాణి కూడా గత 10 రోజులుగా ఇదే ఇంటి ముందు చాలా ఎక్కువగా అంటే రాత్రనక పగలనికి ఇక్కడే ధర్నాలు కూడా రాత్రి చేయడం జరిగింది. అయితే చివరకు దువ్వాడ శ్రీనివాస్ ఎలా పోయినా పర్వాలేదు, నా కుటుంబంతో ఉంటే ఎక్కడున్నా పర్వాలేదు, నేనైతే మాత్రం కలిసి ఉంటామని అయితే చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ఇంటి కోసం ఎందుకు ఇంత తాపత్రపడుతున్నారు అనేది ఇప్పటికైతే మాత్రం ఎవరికి అంతు చెక్కని పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్థల వివాదానికి సంబంధించి అయితే మాత్రం ఎవరైతే పార్వతీశం అనే రిటైర్డ్ టీచర్ ఉన్నారో ఆయన ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి కూడా ఆల్రెడీ వెళ్ళి నా డబ్బులు ఇవ్వాల్సినవి ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఇప్పటికే చెక్స్ రూపంలో కొంత ఇచ్చారు, ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు కనుక అవి కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ కూడా అన్న త్వరలోనే మేము ఆ డబ్బులను కూడా ఇచ్చేస్తామని ఎవరైతే పార్వతీశం కూడా చెప్పారు. అది ఏదేమైనప్పటికీ ఈ స్థలంకి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో డబ్బులు రావాల్సి ఉంది, ఇంకా పెండింగ్ ఉన్నాయి అని చెప్తున్నారు. ప్రస్తుతం మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇది దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించిన ఇంటికి వెళ్ళే రహదారి. ఇది ఈ రహదారిలోని మనం వెళ్ళొచ్చు, చూసుకోవచ్చు. ఈ నిర్మాణానికి ప్రధానంగా ఆ స్థలం కోసమే గొడవలతో ప్రారంభమైంది. అయితే గత సంవత్సరం ఒక ఎలక్షన్ వరకు అయితే మాత్రం సైలెంట్గా ఉన్నప్పటికీ ఇప్పుడైతే వివాదం చోటు చేస్తుంది. అక్కడ వాళ్ళ అమ్మాయి కూడా ఆల్రెడీ అక్కడ కూర్చొని ఎదురు చూస్తూ, అంటే గేటు తలుపు ముందే వాళ్ళ అమ్మాయి కూడా అక్కడ కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఇంటి కోసం అని చెప్పేసి. ఇప్పటికే పోలీసులు కూడా ఆల్రెడీ ఇరుపక్షాలని గొడవలు ఉండకుండా ఉన్నందుకు ఆల్రెడీ పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. ఇది ఇంటికి సంబంధించి అయితే మాత్రం గత 10 రోజులుగా జరుగుతున్న వివాదం ఇప్పుడు చిలికి గాలివానగా మారింది. ఏదేమైనప్పటికీ ఇంటి స్థల వివాదానికి సంబంధించి అయితే ఇరుపక్షాలకి పెద్దలతో కూడా కూర్చున్నప్పటికీ కూడా సమస్యని అయితే మాత్రం అంటే సమస్య పూర్తి స్థాయిలో అందకపోవడంతో ఇప్పుడు ఇది పెద్ద దుమారం లేపుతుంది. అయితే ఈ ఇంటి నిర్మాణానికి ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ చాలా చోట్ల అప్పు తీసుకొచ్చి కూడా ఇల్లు నిర్మాణం చేశారు. దాంట్లో ప్రధానంగా మాధురి కూడా కొంత అమౌంట్ అనేది పెట్టారు కనుక నాది కొంత ఇందులో వాటా ఉంటుంది అని చెప్పి మాధురి పక్కన అంటున్నారు. కట్టుకున్న భార్యగా ఉన్నాను కనుక నాకు నా పిల్లలకి ఇల్లు చెందాలని చెప్పి మరో పక్కన అంటున్నారు. అయితే దీన్ని దువ్వాడ శ్రీనివాస్ అయితే మాత్రం ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడం ఇలాగా ఈ గత 10 రోజులుగా ఇది నలుగుతూ వస్తూ బహిర్గతమైంది. అంటే మొన్నటి వరకు గతం నుంచి కూడా జరుగుతున్నప్పటికీ ఈ 10 రోజులుగా అయితే మాత్రం పబ్లిసిటీ అయితే మాత్రం బాగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను మన ఏబీపీతో కూడా మాట్లాడుతూ 2 చేతులు పెట్టి జోడించుకుంటున్నాను, నాది నాకు మిగిలిన అమౌంట్ ఇచ్చేయండి, లేదు అని అనుకుంటే ఆ స్థలం ఏదైతే ఉందో నాకు రాసి ఇచ్చేసేయండి మళ్ళీ రివర్స్. కానీ నేను ఎంతైతే మీరు పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడి డబ్బులు ఇచ్చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ 2-3 రోజుల్లో ఈ సమస్య అనేది కొలిక్కొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది దువ్వాడ శ్రీనివాస్ ఇంటి నిర్మాణం ఏదైతే జరుగుతుందో ఆ ప్రాంతం నుండి టెక్కలి ప్రాంతం నుండి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.